నెలల కిందట ట్రాన్స్ఫర్లో ఇంగ్లీష్ టీచర్గా వచ్చాను సార్. మా ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉన్నారంటే ఎమర్జెన్సీ పర్పస్లో సెలవు పెట్టుకుని వెళ్ళారు సార్. మేడం రేపు వస్తారు. ఈ రోజు వరకు కూడా మేడం సెలవులో ఉన్నారు. సో ఈ 4 రోజులు నేను స్కూల్ చూసుకుంటాను, ఇన్ఛార్జ్ సైన్ అయితే పెట్టాను. దానికోసం నేను రాత్రి 9 వరకు కూడా ఇక్కడే ఉంటున్నాను. అయితే నిన్న మేడం గారు నాకు వచ్చి ఒక పాపని పంపించామని చెప్పారు సార్. అయితే మీరు దేనికి పంపించారంటే 1 అవర్ పర్మిషన్ మేడం. అతను గ్రాండ్ ఫాదర్ అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు పేరెంట్స్ ఐడియా లేదు. ఆమె హౌస్ మాస్టరు. మీకు తెలుసా అంటే గత 4 సార్లుగా అతనే వస్తున్నారండి. అతను వాళ్ళ తాతగారేనండి అంటే సరేమ్మా గంటలో పంపించేస్తారంటే ఆ గంటలో ఇంజెక్షన్ చేయించుకుని తీసుకొస్తారు అంటే సరేమ్మా తీసుకురమ్మనండి అని చెప్పి పంపించడం అయితే జరిగింది సార్. మేడం గారు కూడా 4 సార్లు, మేడం అయితే 2 సార్లు పంపించారండి సార్. అంతకుముందు 4 సార్లు కూడా వచ్చున్నారండి సార్. ఈమె ముందు ఒక మేడం పనిచేశారు. ఆ మేడం మన రీసెంట్గా స్కూలు లీవ్ చేసి వెళ్ళిపోయారు. డిఎస్సిలో కొత్త పోస్టులు రావడంతో ఆమె ఇబ్బంది పడి కొంచెం వెళ్ళిపోయారు. ఈ మేడం గారు గుర్తుపట్టిన తర్వాత సరే 1 అవర్ పర్మిషన్ కదా ఇంజెక్షన్ చేసి తీసుకొస్తారు తాతగారు అని చెప్పడం వల్ల పంపించాము సార్. ఆ అమ్మాయి మా తాతగారని ఖచ్చితంగా చెప్తుంది సార్. మా తాతగారండి నాకు తెలుసండి. ఇదివరకు కూడా నేను 4 సార్లు వెళ్ళాను. నాకు స్నాక్స్ అవి కూడా కొనిపెడతారు. ఇంటి దగ్గర కూడా మాట్లాడదు. మా తాతగారు అమ్మాయి గట్టిగా చెప్పిన తర్వాత ఆయన సంతకం తీసుకుని లెటర్ రాయించుకుని ఆ అమ్మాయి దగ్గర వచ్చిన అతని దగ్గర నారాయణరావు అంట సార్ సంతకం తీపించుకుని మేము లెటర్ దగ్గర పెట్టుకుని పంపించాము. తాతగారనే చెప్తుంది సార్. నాకు తెలియదు మేడం. అదైతే పోలీసు సార్ వచ్చారు కదా సార్, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడైతే నేను పాపతో పర్సనల్గా ఇప్పటి వరకు అయితే నేను మాట్లాడలేదు సార్. నేను పాపతో పర్సనల్గా మాట్లాడలేదు సార్. నేనైతే ఇదే అడిగాను, ఏమాత్రం మీ తాతగారు అంటే మా తాతగారే మేడం ఒక 4 సార్లు వచ్చారు అని చెప్పారు. వార్డెన్ ఉండరు సార్. మా స్కూల్లో డ్యూటీ టీచర్స్ ఉంటారు, స్పెషల్ అబ్జర్వర్ ఉంటారు, స్టడీ టీచర్స్ ఉంటారు, పీఈటీ ఉంటారు. సో స్కూల్లో అయితే క్యాంపస్లో ఖచ్చితంగా 4-5 టీచర్స్ ఎప్పుడు ఉంటాం సార్. అయితే మేడం అయితే సాటర్డే నైట్ ఎక్కారు సార్. సాటర్డే 8 o'clock వరకు నేను ఉన్నాను. నిన్న సండే డ్యూటీలో ఉన్నాను. చాలామంది పేరెంట్స్ చూశారు. తర్వాత నిన్న దీపావళి రోజున 9:15 వరకు ఉన్నాను. నిన్న కూడా 8:35 వరకు స్కూల్లోనే ఉన్నాను సార్. మేడం లెటర్ తీసుకొచ్చి చెప్పిన తర్వాత వాళ్ళ తాతగారు 4 సార్లు చూసామని చెప్పి ఐడెంటిఫికేషన్ అయిన తర్వాతే నేను పంపించాను. లోపల సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.